రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అప్పుడప్పుడు ఈ హిజాబ్ వివాదం అనేది అసలు పెను వివాదానికి ఎందుకు కారణమవుతోంది? పదే పదే ఈ అంశం అనేది అసలు ఎందుకు తెరపైకి వస్తుందంటారు? ఇప్పుడు మన దేశాన్ని ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, లేకపోతే ప్రజాస్వామ్యం ఇక్కడే పుట్టింది, విన్న భాషలు సంస్కృతులకు నిలయము, ఎంతో సహనం కలిగినటువంటి దేశం అని చెప్పేసి కొంతమంది మనకి నిత్యం సుభాషితాలు చెప్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కొన్ని సంస్థలు కానివ్వండి, లేదా వాటిని నడిపేవారు ప్రేరేపితమైనటువంటి భావజాలం కానివ్వండి, ఇలాంటి సమస్యలకి తావిస్తూ ఉన్నది. అది కోర్టుల దాకా వెళ్ళి ఒక విధంగా చెప్పాలంటే దేశ పరువు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారనేది మనకి ఈ ఉదంతాల్లో స్పష్టంగా తెలియజేస్తాం. సుప్రీంకోర్టు తాజా అంటే బొంబాయికి చెందినటువంటి ఒక కాలేజీ యాజమాన్యం జారీ చేసినటువంటి ఆదేశాల మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరే చెప్పారు, దాన్ని మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఎవరైనా నాలాంటి వాళ్ళు అదే విధంగా కోర్టు న్యాయమూర్తులు ఒక మతానికి చెందినటువంటి చిహ్నాలనే మీరు నిషేధిస్తున్నారు, అది వస్త్రాలు కావచ్చు, లేదా చిహ్నాలు కావచ్చు, మరొకటి కావచ్చు, మరి ఇంకొక మతానికి ఎందుకు వర్తింపజేయరని ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు హిందూ ద్రోహివి, లేకపోతే దేశద్రోహివి, భారతీయ సంస్కృతి ఏమిటని చెప్పేసి నాలాంటి వాళ్ళకి దాడి చేస్తారు. ఇప్పుడు అదే ప్రశ్నని సుప్రీంకోర్టు వేసింది. అందువలన ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు హిందూ మతానికి చెందినటువంటి చిహ్నాలని ధరించకూడదంటారు, అదేవిధంగా ఇస్లాం మతానికి చెందినటువంటి చిహ్నాలని ధరించకూడదని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గతంలో కూడా ఆదేశాలు జారీ చేశాయి. అందువలన ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు అడుగు ఆటంకాలు కలిగిస్తున్నటువంటి శక్తులు, తిరోగామి శక్తులు అనేటువంటివి మనకి మన దేశంలో రెచ్చిపోతున్నటువంటి కాలం. దురదృష్టకరం ఏంటంటే ఆ ముంబై కాలేజీ ఇచ్చినటువంటి ఆదేశాల మీద మేము జోక్యం చేసుకోము అంటూ ఆ ఆదేశాలకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మద్దతు పలికింది. ఆ హైకోర్టు మద్దతు పలికిన దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి నిర్ణయం అది. అందువలన మరి హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ అనుభవాన్ని మనం శంకించలేము, లేకపోతే ప్రశ్నించలేము. కానీ ఏ విధంగా ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనకి చూడాలి. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా సమాజంలో ఏవైతే ప్రభావాలు ఉన్నాయో అవి న్యాయమూర్తుల మీద కూడా పడుతున్నాయి అనేటువంటిది కూడా మనకి వివిధ సందర్భాల్లో కనిపిస్తా ఉంది. అందువలన ఈ సుప్రీంకోర్టు దీని మీద చేసినటువంటి నిర్ణయం అది ఇంకా కాలేజీ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చింది, అది చెల్లదని చెప్పింది. బహుశా తర్వాత కూడా అంటే వాళ్ళ యొక్క వివరణ కూడా తీసుకోవాలి కనుక న్యాయస్థానం ఆ విధమైనటువంటి ప్రక్రియకి తెరదీసింది. అల్టిమేట్ గా దాన్ని అంగీకరించదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను. అది స్వాగతించాల్సిందే అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఒకటేంటంటే అంటే సుప్రీంకోర్టు దీని గురించి ఒక తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రాల్లో ఉన్న కోర్టులు దీనికి అంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అసలు అలా తీర్పులు ఇవ్వచ్చు అంటారా? ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కదా. అంటే సుప్రీంకోర్టుతో ఇప్పుడు మన న్యాయ వ్యవస్థలో పైకోర్టు చెప్పినటువంటి దానికి కింది కోర్టులు ఒకే అంశం మీద పైకోర్టు కింది కోర్టు రెండు తీర్పులు చెప్పినట్లయితే పైకోర్టు చెప్పిందే వ్యాలిడ్ అవుతుంది అనేది మనకు తెలిసింది. ఎందుకు అంటే ఇటీవలనే మనం చూసాం ఎస్సీ వర్గీకరణ, షెడ్యూల్ తరగతులు లేకపోతే షెడ్యూల్ జాతులకు చెందినటువంటి వాళ్ళ వర్గీకరణకు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి 2004లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 5 జడ్జిల బెంచ్ తీర్పు ఇచ్చింది. దాన్ని మళ్ళా సవాల్ చేశారు. ఆ సవాల్ చేసినటువంటి దాని మీద అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు 7 ధర్మాసనం తీర్పు దాని మీద విచారించి అందులో 6-1 మెజారిటీ తోటి వర్గీకరణ సబబే అని తీర్పిచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి? గతంలో ఇచ్చినటువంటి అదే సుప్రీంకోర్టులో 5 బెంచీలు ఇచ్చినటువంటి తీర్పు దాన్ని రద్దు చేస్తున్నట్టే. అది చెల్లదు, ఇంకా అది చెల్లుబాటులో ఉండదు. ఎందుకంటే ఇది 7 సభ్యుల ధర్మాసనం ఇది. ఒకవేళ దీనిలోనే మళ్ళా
ఇప్పుడు కొంతమంది మేము రివ్యూ పిటిషన్ వేస్తాము, ఆ తీర్పును సవాల్ చేస్తూ దాన్ని పునఃసమీక్షించమని సవాల్ చేయడానికి బహుశా అవకాశం లేదు, కానీ పునఃసమీక్షిస్తామని మేము అడుగుతామని చెప్పేసి అంటున్నారు. పునఃసమీక్షించమని అడిగితే మరి సుప్రీంకోర్టు మళ్ళా దాన్నే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళా మేము సమీక్షించాము, మీ వాదనలు కూడా విన్నాము, మేము చేసింది సరైందే అని ఇస్తుందా, లేకపోతే మళ్ళా తానిచ్చినటువంటి తీర్పునే మళ్ళా దిగమింగుతుంది అనేటువంటిది అది వేరే అంశం. అందువలన గతంలో ఈ హైకోర్టులు అటువంటి ఇచ్చినప్పుడు హైకోర్టులని ఎవరైనా తప్పు పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు బెయిల్ విషయంలో కానివ్వండి, లేదా ఇతర కొన్ని అంశాల విషయంలో మీరు ఏ విధంగా అట్లా నిర్ణయిస్తారు అని చెప్పేసి సుప్రీంకోర్టు తప్పు పెట్టిన ఉదంతాలు కూడా. అందుకని హైకోర్టు మేము జోక్యం చేసుకోమని చెప్పేసి పరోక్షంగా సమర్థించింది, దాని మీద తీర్పు చెప్పలేదు హైకోర్టు. అంటే ఇండైరెక్ట్ గా మీరు కానీ ప్రొసీడ్ అవ్వచ్చు, ఎవరైనా కేసు వేస్తే దాన్ని మేము స్వీకరించమనే కదా చెప్పడం అని సుప్రీంకోర్టు దానికి తెరదించింది. అందుకని మళ్ళీ హైకోర్టులు ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే అనుసరిస్తాయి తప్ప హైకోర్టులు కానీ కింది కోర్టులు కానీ స్వతంత్రంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు చెల్లదు అని చెప్పి చెప్పడానికి రైట్స్ లేవు. రాష్ట్ర హైకోర్టుకి అటువంటి అధికారం లేదు నాకు తెలిసినంత వరకు. రైట్.